హాయ్ అండి ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో జూలై నెలలో వీరందరికీ 15,000 రూపాయల పంపిణీ పూర్తి వివరాలు అయితే వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. ఇంకా విషయానికి వచ్చినట్లయితే వీరి అకౌంట్లో నెలకు 15,000. చంద్రబాబు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభవార్త వినిపించారు. పెన్షన్లు పెంచి ఇస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన మేరకు వాటిని పెంచి పంపిణీకి సిద్ధం చేశారు. అర్హత కలిగిన వారికి ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్త పెన్షన్లు అందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి కీలకమైన జీవో జారీ అయింది. వీటి ప్రకారంగానే కేటగిరీల వారీగా ఎవరికి ఎంత పెన్షన్ లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. సీనియర్ సిటిజన్లకు, వితంతువులకు, అలాగే ఫిషర్మ్యాన్, ఒంటరి మహిళ, ట్రెడిషనల్ క్లబ్బర్స్, ట్రాన్స్జెండర్స్, ఏఆర్టీ, అలాగే డప్పు ఆర్టిస్టు, తోడి టప్పర్, చేతి వృత్తుల వారు. సో గతంలో వీరందరికీ నెలకు 3,000 రూపాయలు వచ్చేవి. వీటిని మరొక 1,000 రూపాయలు పెంచుతూ 4,000 రూపాయలు అందిస్తున్నారు. ఏప్రిల్ నుంచి అయితే వర్తిస్తుందని చెప్పడంతో నెలకు 1,000 చొప్పున 3 నెలలకు కలిపి 3,000. సో జూలై 1వ తేదీన వీరందరికీ 7,000 రూపాయలు అందబోతోంది. అలాగే వికలాంగులకు, మల్టీ డిసార్డర్ కలిగిన వాళ్లకు రేపటి వరకు ఇక 3,000 రూపాయలు ఉండే పెన్షన్ను 6,000గా ఇవ్వబోతున్నారు. అంటే వీరికి రెట్టింపు అయ్యాయి, 6,000 రూపాయలు అందనున్నాయి. ఇక ఫుల్లీ డిసేబుల్డ్ పర్సన్స్కి 15,000 రూపాయలు వస్తుంది. పక్షవాతం వచ్చి మంచం పైన లేవలేకుంటే చక్రాల మీద పరిమితమైన వారికి 15,000 రూపాయలు వస్తుంది. అలాగే మస్కులర్స్ డిస్ట్రోఫీ కేసులు, అలాగే ప్రమాద బాధితులకు ఇక నుంచి 15,000 రూపాయలు వస్తుంది. గతంలో వీరికి 5,000 మాత్రమే ఇచ్చేవారు. క్రోనిక్ డిసీజ్ ఉన్నవారికి 10,000 రూపాయలు. కిడ్నీ, లివర్, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ జరిగిన వారికి 10,000. అలాగే డయాలసిస్ చేయించుకునే వారికి నెలకు 10,000 రూపాయల వరకు అయితే పెన్షన్గా రావడం అయితే జరుగుతుంది. ఇక ఇళ్ల వద్ద నగదు పంపిణీ చేయవలసిన సొమ్మును 29వ తేదీ సాయంత్రం నాడే సంబంధిత బ్యాంకు బ్రాంచులకు డ్రా చేసుకొని సిద్ధంగా ఉండాలి అని చెప్పారు సచివాలయ ఉద్యోగులకండి. సో జూలై 1న ఉదయం 6 గంటల నుంచి మీ ఇంటి దగ్గరికే వచ్చి పెన్షన్ సొమ్మును మీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో పాటు అవసరం మేరకు ఇతర శాఖ ఉద్యోగులు కూడా వచ్చి ఇస్తారండి. సో వీరంతా కూడా మీ సదా సేవలో అన్నట్టు ఉంటుంది. ఇక ఒక్కొక్కరికి ఉద్యోగికి 50, ఒక్కొక్క సచివాలయ ఎంప్లాయీకి 50 గృహాల చొప్పున పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని అప్పగించే విధంగా క్లస్టర్ వారీగా మ్యాపింగ్ కార్యక్రమాన్ని శుక్రవారం కల్లా పూర్తి చేయాలన్నారు. సాధ్యమైనంత మేర ఒకే రోజే పెన్షన్లు పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని, అనివార్య కారణాల వల్ల ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే రెండో రోజు కూడా ఈ పెన్షన్ కార్యక్రమాన్ని కొనసాగించాలి అని చెప్పేసి మనకు ఆదేశాలు అయితే రావడం జరిగిందండి. సో ఈ మేరకు మనకైతే ఈ ప్రకటన విడుదల చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వము. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో మీకు ఎంత పెన్షన్ వస్తుందో కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.